Jesus is none other than God. యేసు మరెవరో కాదండి, ఆయన దేవుడై ఉన్నాడు. Bible says he was the express image of Almighty God. బైబిల్ చెప్తోంది ఆయన దేవాది దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నాడని. So one side he was a complete God, another side he was a complete man. ఒక వైపున ఆయన పరిపూర్ణ దేవునిగా ఉంటూనే పరిపూర్ణ నరునిగా కూడా మరో వైపున మనకు కనిపిస్తున్నాడు. So 2000 years ago, గనుక 2000 సంవత్సరాల క్రితం on the land of Palestine, the God was walking on the form of a man. ఆ పాలస్తీనా నేల మీద దేవుడే నరరూపధారునిగా ఆయన ఈ భూమిపైన సంచరించాడు. And thousands of people gathered before Jesus. వేల కొలది జన సమూహము యేసయ్య యొద్ద చేరుకున్నారు. He began to teach and preach from the word of God. దేవుని వాక్యములో నుండి ప్రకటించడము బోధించడము ప్రారంభించాడు. And mighty miracles took place right before Jesus. యేసు ప్రభు ద్వారా బలమైనటువంటి అద్భుతాలు జరిగాయి. Oh, he has been cast out demons and healed the sick. ఆయన దయ్యములను వెలగొట్టి రోగులను స్వస్థపరిచాడు. Oh, right before the sight of Jesus, the resurrection, the dead body has been resurrected. యేసు ప్రభు చూస్తుండగానే అక్కడ మృతదేహాలు చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు. Mighty miracles started happening every day. అనుదినము బలమైన అద్భుతాలు జరగడం ప్రారంభించాయి. And thousands and 10,000s of people used to gather before Jesus. వేల 10,000 కొలది జన సమూహము యేసయ్య యొద్దకు సమకూడేవారు.